ఇప్పుడు ఈ ఎన్నికల ఇది మామూలు సామాన్యమైన ఎన్నికల యుద్ధం కాదు. ఇది మన రాష్ట్ర భవిత, మన భవిత, మన ముందు తరాల భవిత అంతా కూడా ఈ ఎన్నికల మీద ఆధారపడింది. మరి అభివృద్ధి అంటే జగన్ పేరులో కరప్షన్ అంటే దోచుకుని దాచడమే జగన్కి తెలిసిన రాజకీయం. ఇంకోసారి గెలిపించారనుకోండి, మనల్ని కూడా అమ్మేసి డబ్బులు చేసుకునే రకం ఈ జగన్. దొంగకి చేతికి తాళం ఇస్తే అలాగే జగన్ చేతికి అధికారం ఇచ్చిన ఒకటే, అది గుర్తుపెట్టుకోండి మీరంతా. మరి దొంగల్లో మామూలు దొంగ కాదు, అసామాన్యమైన దొంగ. మనం పసుపు రంగును ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. పసుపు అంటే మనకి శుభానికి సూచకం. అలాగే మన పసుపు అంటే మరి ఆనంద వేడుకలకు ఆహ్వాన గీతం. మన పసుపు ఆరోగ్యానికి గొప్ప ఆయుర్వేద ఔషధం. అలాగే మన పసుపు మన ఆత్మాభిమానానికి నిలువెత్తు కేతనం. అలాగే మన పసుపు ఆత్మగౌరవానికి ఎగరేసిన కేతనం. అలాగే మన పసుపు ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం. అలాగే మన పసుపు అభివృద్ధికి నిదర్శనం. అలాగే మన పసుపు సంక్షేమానికి నిర్వచనం. అది మన పసుపు. శుభమైన మన పసుపుకి ఎన్నికల్లో, ఈ జరగనున్న ఎన్నికల్లో మనం చేసిన కార్యక్రమాలు, ప్రజల సేవకై చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇంకా రాబోయే ఎన్నికల్లో మన తెలుగు రాష్ట్రం, మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పసుపుమయం కావాలని, అంటే అన్ని శుభాలే జరగాలని. ఆ శుభాలు జరగాలంటే ఎవరికి ఓటు వేయాలి? ఎవరికి ఓటు వేయాలి? ఎవరికి ఓటు వేయాలి? మరి వాళ్ళ మనం చూస్తున్నాం ఈ పాలనలో. మరి మనం రాయలసీమ చేస్తే ఈ యొక్క ప్రభుత్వం రాయలసీమను రక్తపు మరకల సీమగా చేసింది. మనం రాయలసీమలో ఈ పగల సెగలను చల్లార్చి శాంతి నికేతనంగా చేస్తే ఈ ప్రభుత్వం ఈ కత్తుల మనలపైన రక్తం చిందించింది. మనం ఈ ప్రభుత్వం ఈ రాయలసీమ కాలువల్లో కృష్ణమ్మను ప్రవహింపజేసి మరి బీడు వారిన రాయలసీమ బీడు భూములను మన సస్యశ్యామలం చేస్తే ఈ ప్రభుత్వం అదే కాలువల్లో రక్తపు వరదల్ని ప్రవహిస్తుంది. మనం అభివృద్ధికి పెద్దపీఠం వేసి ఇక్కడ పరిశ్రమలు కియా లాంటి, ఐఐటి లాంటి విద్యా సంస్థలు తీసుకొస్తే వాళ్ళన్నింటినీ నిర్వీర్యం చేసి నిర్లక్ష్యం చేసింది ఈ ప్రభుత్వం. ఇవాళ చూస్తున్నాం అంటే మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వం తమ ఏదో గొప్ప చేసినట్టు, ఏదో సాధించినట్టు ఈ యొక్క 1600 కోట్ల ప్రజాధనంతో మరి రాష్ట్రమంతా కూడా ఎక్కడ చూసినా అక్కడ హోర్డింగ్. మరి మనం ఇవాళ సిద్ధం అంటూ ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్లు పెడుతున్నారు. మనం అడిగేది ఒకటే, అయ్యా జగన్ దేనికి సిద్ధం? తల్లిని చెల్లిని మోసం చేసి ఇంటి నుంచి బయటికి గెంటేసి, అలాగే బాబాయిని చంపిన నిందితుల్ని కాపాడుతూ చెల్లికి ద్రోహం చేసినావు. వాళ్ళకి సమాధానం చెప్పడానికి నువ్వు సిద్ధమా? లేకపోతే ఈ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని నమ్మబలిగి ఉద్యోగస్తుల్ని నమ్మించి మోసం చేశావు. మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? మరి నా ఎస్టీలు, నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనారిటీలు అని చెప్పి మరి వాళ్ళ చావులు తోని ఆకలి కేకలు ఆర్పుకుంటున్నావు. వాళ్ళకి సమాధానం చెప్పడానికి నువ్వు సిద్ధమా అని అడుగుతున్నాను.
అలాగే ఉద్యోగస్తులు ఫిట్మెంట్ మనం 42% ఇస్తే అది సగం అంటే 23% చేసినావు. మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి నువ్వు సిద్ధమా? అలాగే ఈ యొక్క వ్యవసాయ శాఖను మూసేసి రైతుల ఆత్మహత్యలకు వాళ్ళని అప్పుల పాలు చేశావు. మరి వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధమా? ఒక చిన్నపిల్లాడు తన అక్కను వేధిస్తున్నారని అడిగితే పెట్రోల్ పోసి అతి దారుణంగా చంపేశావు. మరి వాళ్ళకి అతని కుటుంబానికి సమాధానం చెప్పడానికి సిద్ధమా? ఇలా మరి దేనికి సిద్ధం? అంటే మాయలు మోసాలకి సిద్ధమా, లేకపోతే అక్రమాలు అరాచకాలకి సిద్ధమా? ముందు ఇంకా 100 తరాల వాళ్లకు జనానికి ఈ యొక్క ఇసుక అందకుండా ఈ ఇసుక తవ్వకాలు చేసి ఈ లక్షలు కోట్లు దోపిడీ చేస్తున్నావు. అలాగే ఈ చీఫ్ లిక్కర్ పేరుతో జగన్ బ్రాండ్ మద్యాన్ని మరి పాలిస్తూ వాళ్ళకి ప్రజలకి మత్తులు ముంచేసి వాళ్ళు వేలెత్తకుండా వాళ్ళు కావలసిన అవసరాలను అడగనివ్వకుండా చేస్తూ యువత ఏదైతే నిర్లక్ష్యం చేయబడిందో, ఏదైతే పరిశ్రమలు రాకుండా మన రాష్ట్రానికి ఉద్యోగాలు లేక వాళ్ళు నిర్వ్యవస్థలో ఉన్నారు, వాళ్ళు కూడా వేలెత్తి ప్రశ్నించకుండా చేసిన వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ఈ యొక్క మద్యాన్ని అంటే ప్రభుత్వం తయారు చేసిన కల్తీ మద్యాన్ని తాగించి ఆడపడుచుల తాలిబొట్లు తెంచి వాళ్లకు వైదల్యం కలిగించిన వాళ్ళకి సమాధానం చెప్పడానికి నువ్వు సిద్ధమా అని అడుగుతున్నాను. ఇవాళ ఏవైతే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్స్ ఉన్నాయి, ఫైనాన్స్ కార్పొరేషన్స్, వాటి నిధులన్నింటినీ మళ్లించేసి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారుగా 75 కోట్ల రూపాయలు వీటిలన్నిటికీ మంచు సమకూర్చడం జరిగింది. వాటిలన్నింటినీ మళ్లించేసి వాళ్ళ మైనారిటీస్ ఉన్నారు ఇక్కడ. मैं हिंदुस्तान हिमालय मेरे सरहदों के निगमा और गंगा मेरी पवित्रता की सौगंध, तारीख के इंतजार से मैं अंधेरों और उजालों का साथी हूँ और मेरे खाक पर संगे मरमर के चादरों में लिपटी हुई इमारतें दुनिया से कह रही है कि जालिमों ने मुझे लूटा, नादानों ने मुझे संभाला, मेहरबानों ने मुझे बेड़िया बना दी और मैंने चाहने वालों ने उन्हें घाट फेंका. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुले हैं इसके, ये गुल सीता हमारा. అలాగే నా ముస్లిం మైనారిటీ పెద్దలకు, ముత్తవల్లిలకు, ముస్లిం సోదర సోదరిమణులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను.